ఇక్కడ బూడిదపాడు గ్రామం నరసింహ ఫామ్కి వచ్చాము. నరసింహ గారు కూడా ఉన్నారు, కలుపు తీస్తున్నట్టున్నారు. సో పిల్లలతో పని కూడా చేపిస్తున్నారు. హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా పని చేస్తున్నారు. శ్రమైక జీవితాన్ని గడుపుతున్నటువంటి మన నరసింహ గారు. సో కూరగాయలు సుమారుగా నరసింహ మొత్తం హాయ్ నమస్తే. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ప్రస్తుతానికైతే ఇప్పుడు 15 రకాలు ఉన్నాయి. 15 రకాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా, ప్లస్ నాటు రకం చిక్కుడుకాయ, ఇంకోటి బీరకాయ, క్యారెట్, దోసకాయ, విత్తనాలలో ఉన్నాయి. ఓకే, అన్నీ ఎలా పండిస్తున్నారు? మొత్తం ప్రకృతి పరంగానే పండిస్తాం. ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయం ద్వారానే మీరు చేస్తున్నారు. ప్లస్ ప్రకృతి వ్యవసాయం కూడా అవునండి, గో ఆధారితంగా కూడా చేస్తాం. ప్లస్ కొన్ని మొక్కలు అదే ఒక ప్రకృతి పరంగా పండే విత్తనాలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే న్యాచురల్గా మొదలు పాతకాలపు విత్తనాలు ఆ విధంగానే ఉన్నాయి. సో ఎప్పటి వరకు రెడీ కావచ్చు ఈ కూరగాయలు యొక్క? ప్రస్తుతానికి రెడీ కావడానికి ఆకుకూరలు, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, అవి తొందరగానే 1 నెల లోపలనే వస్తాయి. ఓకే, కొన్ని చిక్కుడు కాబట్టి ఇవన్నీ లేటు ఉన్నాయి. 2 నెలల దాకా. ఓకే, 2 నెలల్లో 2 నెలల దాకా వచ్చేది. ఇవి టమాటా మన రకమా లేకుంటే దేశీ రకమా? ఇది హైబ్రిడ్ రకం. హైబ్రిడ్ రకమేనా? కాకపోతే కాయ టేస్ట్ ఉండేదని అడిగి మరీ తెచ్చిన అనమాట. ఓకే ఓకే. టమాటాలో కూడా 3 రకాలు ఉంటాయి. ఇది ఏ రకం? ఇది నాటి మన అప్పుడు ఎర్ర బెండకాయ. ఓకే ఓకే, నాటు రకం బెండకాయలు మంచిది. ఇలా ఐఫామ్లో పోయినప్పుడు ఇవి తీసుకొని వచ్చినాను. ఓకే, ఈ ఎర్ర బెండకాయ టేస్ట్గా ఎక్కువ ఉంటుంది. రంగప్రసాద్ గారు, అవునండి, ఆయన ఐఫామ్ దగ్గర తెచ్చినట్టు. ఏది జూపల్లి కదా? జూపల్లి దగ్గర, మన ఒంగూరు మండలం జూపల్లి. మక్తలు కలువకుర్తిలో. ఓకే ఓకే. సో ఇది పుండుకూర అంటారు. ఓకే, గోంగూర, పుండుకూర. మన తెలంగాణ అయితే పుండుకూర అంటారు. అవును. ఇక్కడ ఇది కొత్తిమీర రావడానికి 7 రోజులు అవుతుంది. ఓకే ఓకే, ఇంకా మొలకెత్తలేదు.